నందన చిట్టారెడ్డిస్ ఛానల్. హాయ్ గైస్, ఈరోజు మరొక వంటతోటి మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు ఒక స్వీట్ చేద్దాము అనేసి ప్రిపేర్ అయిపోయాయి అనమాట. అది కాజు కట్లీ ఆర్ కాజు బఫీ అనమాట. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే 1 గ్లాస్ ఆఫ్ క్యాష్యూ నట్స్ ఏవైతే ఉన్నాయి, కాజు ఏదైతే ఉందో దాన్ని మిక్సీలో వేసుకుంటున్నాను అనమాట. గ్రాన్యూల్స్గా ఉండాల్సి ఉంటుంది అనమాట. అంటే మరీ పౌడర్గా కాకుండా చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా కావాల్సి ఉంటుంది. ఇలా మనము దీన్ని మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచుకున్నాను చూడండి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ క్యాష్యూ నట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొంచెం సో ఫ్రెండ్స్, క్యాష్యూ నట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం గ్రాన్యూల్స్గా, అంటే కొంచెం క్రిస్టల్గా ఉండేటట్లు నేను మిక్సీ పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను కొంచెం పేస్ట్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం ఒక 1/2 కప్పు పాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వేసేస్తున్నాను. ఇందులో వేసి మళ్ళీ ఒకసారి నేను దీనికి ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పెట్టుకుంటాను, ఒక పేస్ట్ చేసుకునేటట్లు. మరీ ఏమంటారు దాన్ని, పేస్ట్ లాగా చేసుకున్నాను. గట్టిగాను లేదు, అలా అనేసని మెత్తగాను లేదు, కొంచెం గ్రాన్యూల్ టైప్లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, జీడిపప్పు ఏదైతే ఉందో, అంటే క్యాష్యూ కట్లీ ఏదైతే ఉందో, కాజు కట్లీ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి షుగర్ తోటి పాకం పెట్టేసుకుందాం. ఈ గ్లాస్ ఫుల్గా మనం కాజు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు షుగర్ దీనికి నేను 1/2 గ్లాస్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవచ్చు. సో నేను 1/2 గ్లాస్ ఏదైతే ఉందో షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ ఏదైతే ఉందో దాన్ని సిరప్ మనం ప్రిపేర్ చేసుకోవటం కోసం సేమ్ గ్లాస్, సో 1/2 కప్పు వాటర్ ఏదైతే ఉందో అది వేసుకున్నాను. గ్లాస్ క్యాష్యూ నట్స్ తీసుకుంటే 1/2 గ్లాస్ షుగర్, అలాగే 1/2 గ్లాస్ వాటర్ వేసాను. సో దీన్ని ఇప్పుడు నేను సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. షుగర్ ఏదైతే ఉందో ఇది ఇలా వాటర్లో మెల్ట్ అయిపోయేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. దీన్ని మనం ముదురు పాకం వచ్చేంత వరకు తీసుకోవాలండి. లేత పాకం వచ్చిందంటే మళ్ళీ మనకి ఏవైతే మనం తీసుకుంటున్నామో కాజు కట్లెట్ కానీ లేదంటే రౌండ్గా కానీ షేప్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా రాదు. కాబట్టి మనం ముదురు పాకం తీసుకోవాలి. కాబట్టి దీన్ని కొంచెం మందంగా ఉన్న గిన్నెలో తీసుకొని దాన్ని మెల్ట్ చేసుకుంటా ఉన్నాను. ఇందులో కొంచెం నేను ఇలాచీ పౌడర్ ఏదైతే ఉందో, ఇలాచీ పౌడర్ కూడాను ఈ పాకం ఏదైతే ఉందో అందులో వేసేసాను. ఓకే, వేసేసుకొని మనము పిండి ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడాను కలుపుకుందాం. స్టవ్ మీద ఉంచుకొని ఇలా కలుపుతూ ఉన్నాను. సేమ్ క్లాక్ వైజ్ సిరప్ ఏదైతే ఉందో, షుగర్ సిరప్ ఏదైతే ఉందో అది మొత్తం కూడాను ఈ పేస్ట్ ఏదైతే ఉందో దానికి యూనిఫామ్గా పట్టేటట్లు నేను కలుపుతూ ఉన్నాను. ఇలా ఏంటి అంటే అడుగు అంటకుండా మనం మొత్తం కూడాను కలుపుకుంటూ ఉండాలి. దగ్గరకు వచ్చేటట్లు అదే గిన్నెలో అలా కలుపుకుంటూ ఉన్నాను. గడ్డలు అన్నది ఎక్కడెక్కడనూ ఫామ్ అవ్వకుండా దాన్ని కలుపుకుంటూ ఉండాలి. అడుగు అంటితే మళ్ళీ మనకి స్మెల్ వస్తుంది కాబట్టి ఇలా మనము అది కలుపుతూనే ఉండాలి. కొంచెం నెయ్యి వేసుకున్నాను. సో దాన్ని కూడాను వేసి ఇలా దగ్గరికి కలుపుతున్నాను అనమాట. దగ్గరికి అయ్యేంత వరకు కూడా దీన్ని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఫ్రెండ్స్, నాకు ఒక చెడ్డ అలవాటు ఉందన్నమాట. ఏంటి అని అంటే, ఏదన్నా ఓపెన్ చేసేసి పక్కన పెట్టేస్తే ఏదో ఒకటి దానికి తగలటమో లేదంటే నేను దానికి తగలటమో చేసేసి పడేస్తూ ఉంటాను.
అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడే క్లోజ్ చేసేసుకొని లిడ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసేసుకొని ఎక్కడ ప్లేస్లలో అక్కడ పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. సో నాకు తెలిసి మీరు కూడా అలాగే చేస్తూ ఉంటారు. లేదంటే మీరు కొంచెం తెలివిగల్లోళ్ళు అయి ఉండి దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇది దగ్గరికి రాలేదు. దగ్గరికి వచ్చేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. మనకి ఎలా తెలుస్తుంది అనేసి అంటే కొంచెం తీసుకొని దాన్ని మనము ఉండలాగా చుట్టినట్లయితే బాల్ లాగా కనుక వచ్చింది అని అంటే మనకి రెడీ అయిపోయినట్లు. మనం దాన్ని తీసి వేరే దాంట్ మీద పెట్టేసుకొని మనకు కావాల్సిన షేప్లో దాన్ని మనము కట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఇంకా అవ్వాల్సి ఉందన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలి. అది మొత్తం కూడా దగ్గరికి మనకి చపాతీ పిండి కనుక ఎట్లా ముద్దగా దగ్గరకు వస్తుందో అలా వచ్చేంత వరకు కూడాను, డవ్ వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. లేదంటే ఇది అడుగంటిపోతుంది. అడుగంటిపోయిందంటే మళ్ళీ మనకి వేరే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ మాడిపోయిన స్మెల్ రాకుండా ఉండటం కోసం దీన్ని అలా కలుపుతూనే ఉండాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది దగ్గరికి వచ్చేసింది. సో నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. నెక్స్ట్ దీన్ని కొంచెం అంతా చల్లగా అయ్యేంత వరకు ఉంచుతున్నాను. ఇదంతా దగ్గరికి వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఈ గిన్నెలో నుండి ఒక ప్లేట్ కానీ లేదా మీ దగ్గర ఒక బటర్ పేపర్ కనుక ఉన్నట్లయితే ఆ బటర్ పేపర్ పైన వేసేసి దీన్ని ఏం చేయాలి అనేసి అంటే కొంతసేపు మనము చపాతీ డౌ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎలా అయితే మనం ఆ పిండి మొత్తాన్ని కలుపుతూ ఉంటామంటే చేతితోటి మసాజ్ లాగా ఎలా అయితే చేస్తామో సో అలా దీన్ని చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఇందులో ఏమన్నా గ్రాన్యూల్స్ లాగా ఉన్నా ఏదన్నా అంటే మీన్స్ అబ్స్ట్రక్ట్ చేస్తున్నట్లు ఏమన్నా ఉన్నట్లయితే అది మొత్తం కూడా కలిసిపోయి మనకి మెత్తగా మామూలుగా షాపులో తయారు చేస్తారు కదా అలాగా మెత్తగా వచ్చేటట్లు మనం చేసుకోవడం కోసం దీన్ని ఏం చేస్తామంటే కొంతసేపు చపాతీ పిండి కలుపుకున్నట్లు దీన్ని కూడా కలుపుతూ ఉంటాం అనమాట. సో దీనికోసము ఒకవేళ బటర్ పేపర్ లేకపోయినట్లయితే ఏదో ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానిపైన కొంచెం గీ రాసేసి దానిపైన అయితే గీ లేదంటే బటర్ ఏదైతే ఉంటే అది దాన్ని తీసుకొని దాన్ని చేసేసి దాన్ని ఇలా మనము నీట్ చేసుకుంటూ ఉన్నట్లయితే అంటే ఇది కొంచెం కాలుతూనే ఉంటుంది. అలాగనే మనం అనమాట ఆ చిన్న వేడి మీద ఏదైతే ఉందో దానితోనే మనం దీన్ని అంటుకోకుండా మీన్స్ ప్లేట్ ఏదైతే ఉందో దానికి కానీ లేదా బటర్ పేపర్ కానీ అంటుకోకుండా అది మొత్తం కూడాను డౌ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే ప్లేట్లో తీసేసుకొని దాన్ని కూడాను గ్రీస్ చేసేసాను. దానిలో తీసుకొని ఓకే చూడండి ఇలా మెత్తగా వచ్చేసింది కదా. సో దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను. వేరే ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్లో తీసుకొని దీన్ని చేత్తోనే కొంచెం అంటే ఆల్రెడీ గ్రీస్ చేసిన ప్లేట్ ఏదైతే ఉందో దాంట్లోనే వేసేసి ఇలా చేత్తోనే ట్యాపింగ్ చేస్తూ మన ఇంట్లో చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో సో చపాతీ కర్ర ఏదైతే ఉందో దాంతో నేను కొంచెం దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మా పాప దీన్ని బోర్లించి పెట్టాల్సింది ఇలా పెట్టేసింది అనమాట. బోర్లించి పెట్టేస్తున్నట్లయితే మనకి చాలా బాగా వస్తుంది. సో మా పాప చేసిన మిస్టేక్స్ మీరు చేయరు అని
నెక్స్ట్ టైం నేను కూడాను దానికి పని చెప్పకూడదు అనేసి అని నాకు అర్థమైపోయింది అనమాట. ఎందుకు ఇలా టర్న్ చేసుకుంటున్నానంటే మనకి ఒక ప్రాపర్ షేప్ రావాలి, అలాగే మనకి థిక్నెస్ కూడాను కావాలి కదా. సో నేను ఒక 1 mm చూడండి, ఇక్కడ సైడ్స్ చూపించారు. సో 1 mm ఏదైతే ఉందో ఆ థిక్నెస్లో ఉండేటట్లు దీన్ని రోల్ చేసుకుంటున్నాను. ఓకే, మీ దగ్గరికి ఇంకా సిల్వర్ కాయిల్ ఉంటే మీరు దీనిపైన సిల్వర్ ఫాయిల్ ఏదైతే ఉందో దాన్ని దీనిపైన మీరు అప్లై చేయొచ్చు. కానీ మా ఇంట్లో అవన్నీ కూడాను బ్యాన్ అనమాట. సో కాబట్టి నేను వాడట్లేదు. మీకు అది సిల్వర్ ఫాయిల్ కావాలంటే దాని మార్కెట్లో దొరుకుతుంది మీకు. సో అమెజాన్లో కూడా దొరుకుతుంది, దాన్ని పెట్టేసి మీరు చేసుకోవచ్చు. సో ఇదైతే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నానంటే నార్మల్గా డైమండ్ షేప్లో కావాలంటే డైమండ్ షేప్లోకి, లేదంటే క్రీసెంట్ మూన్ కావాలన్నట్లయితే ఆ షేప్లోకి, లేదు రౌండ్గా కావాలంటే రౌండ్గా అలా మనము కట్ చేసుకోవచ్చు. కట్లరీ నైఫ్ ఉండాలి, అది కనిపించట్లేదు టైంకి. సో నార్మల్ నైఫ్ ఏదైతే ఉందో నేను దాంతోనే కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మన దగ్గర రోలర్ ఇంకా ఉన్నట్లయితే ఆ రోలర్ తోటి మనం కట్ చేసుకోవచ్చు. కటింగ్ రోలర్ ఉంటుంది కదా, దాంతో చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. మేమంతా కూడాను ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితోనే చేసుకుంటూ ఉంటాం అన్నమాట. బయట ఫుడ్, బయట చేసేవి, అలాగే బయట చెప్పే స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మా ఇంట్లో బ్యాన్. సో ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితోనే నేను చేసుకుంటూ ఉంటాను. ఓకే, దీన్ని ఇలా కలుపుతూ ఉండటం వల్ల అదేమవుతుంది అంటే మనకి షేప్ ఏదైతే ఉందో అది జరిగిపోతుంది. కాబట్టి మీకు వీలైనట్లయితే మార్కెట్లో కటింగ్ రోలర్ ఉంటుంది, దాన్ని తీసుకొని చక్కగా మీరు కట్ చేసుకోవచ్చు. లేదా కట్లరీ సెట్లో ఉన్న నైఫ్ ఏదైతే ఉందో అది కూడా యూజ్ అవుతుంది. బట్ మా మెయిడ్ ఎక్కడ పెట్టిందో నాకు కనిపించట్లేదు. సెట్ మొత్తం కూడా కనిపించకుండా పోయింది. ఇప్పుడు వేరే సెట్ తీయాలి అని అంటే దాన్ని వాష్ చేయాలి. ఇందులో కనుక తడిచింది అనుకోండి, అది మళ్ళీ మనకి అది వాటర్ ఏదైతే ఉందో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను నార్మల్ ఏదైతే ఉందో దాంతోనే తీస్తున్నాను. చూడండి, ఆర్నిస్తే మనకి షేప్ ఏదైతే ఉందో షేప్గా వస్తుంది. చూడండి, పట్టుకుంటే మనకి ఎలాగా సాఫ్ట్గా కనిపిస్తూ ఉందో. ఇది మా చెర్రీ చూసేసి టేస్ట్ చేసేసి చెప్తుంది. చెర్రీ టేస్ట్ చేయి. అది కూడాను నేనే పెట్టాలి మా అమ్మాయికి. ఎలా ఉంది చెప్పమంటే నవ్వుతుంది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందంటే షాపుల్లో కొనేటట్లు తినేటట్లు ఉందా, లేదంటే ఏదో ఫార్మాలిటీగా చెప్పినట్లు ఉందా చెప్తున్నావా? షాప్లో తిన్నట్టే ఉంది, కాస్త గట్టి కావాలి. కొంచెం చల్లగైనాక ఇది మనకి సాఫ్ట్గా వస్తుంది. అలాగే మనకు కావాల్సిన షేప్ ఆల్రెడీ వచ్చేసింది. మనకు కావాల్సిన షేప్లు ఏవైతే ఉన్నాయో అది వచ్చేసింది. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఒకవేళ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సైన్ ఆఫ్, యువర్ నందన.